ఇరుకు రోడ్లు, పెద్ద కార్లు, చిన్న సందులు, పరిమితికి మించి బైక్లు, ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్. ఇక షాపింగ్ అంటూ అటు వెళ్తే ముందుకు వెళ్లలేం, వెనక్కి రాలేం. స్ట్రీట్ షాపింగ్ ప్రాంతాల్లో పార్కింగ్కు చోటు లేక రోడ్డుపైనే వాహనాలు అడ్డదడ్డంగా నిలిపేయడం నరకం చూపిస్తోంది. విజయవాడలో ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని ఛేదించడం ఓ పజిల్గా మారింది. మల్టీ లెవెల్ పార్కింగ్ సౌకర్యం 10 ఏళ్లుగా ప్రతిపాదనలకే పరిమితమైంది. విజయవాడ నగరం విస్తరణకు అనుగుణంగా ట్రాఫిక్ పెరిగిపోతోంది. దానికి తగిన పార్కింగ్ సౌకర్యం లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. అత్యంత రద్దీ ప్రాంతాలైన బీసెంట్ రోడ్, కాళేశ్వరరావు మార్కెట్, వన్ టౌన్ ప్రాంతాల్లో సరైన పార్కింగ్ సదుపాయం లేక రోడ్లపైనే వాహనాలు నిలుపుతున్నారు. బందరు, ఏలూరు రహదారుల్లోని ఏ వాణిజ్య సముదాయానికి సరైన పార్కింగ్ లేదు. కొన్ని హోటళ్లు, భవనాలకు అసలు పార్కింగ్ ప్రాంతమే లేదు. కార్లు, బైకులు రోడ్లపైనే అడ్డదిడ్డంగా ఆపేస్తున్నారు. ప్రజలు కొనుగోళ్లు పూర్తి చేసుకుని వచ్చేదాకా ఇతర వాహనాలు రాకపోకలు సాగించడం ఓ పజిల్గా మారింది. విజయవాడలో ప్రస్తుతం 85,000 కార్లు, 22,000 ఆటోలు, 3.5 లక్షల బైకులు తిరుగుతున్నాయి. ఇక బయట ప్రాంతాల నుంచి రోజు వేలాది వాహనాలు నగరంలోకి వచ్చి వెళ్తుంటాయి. అడ్డదిడ్డమైన పార్కింగ్ తో ఏటా ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతూనే ఉంది. చాలా మంది వాణిజ్య భవన యజమానులు సెల్లార్లు నిర్మించినా వాటిని వినియోగించడం లేదు. అలాంటి వారిలో 186 భవనాల యజమానులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. త్వరలోనే సెల్లార్లు తనిఖీలు చేయనున్నారు. కేవలం తనిఖీలతోనే సరిపెట్టకుండా కేసులు పెడితేనే దారికొస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీసన్ రోడ్ కానీ, వన్ టౌన్ కానీ, గాంధీనగర్ కానీ కొన్ని చోట్ల పార్కింగ్లు స్థలం ఉంది. అయినా సరే వాడు వేరే వాళ్ళకి లీజుకి ఇచ్చుకొని ఈ బళ్ళని బయటే పెట్టేస్తున్నాడు తప్ప లోనకి రానిట్లా. దీని మీద మెయిన్ ఏంటంటే ఆ అపార్ట్మెంట్, ఆ బిల్డర్లని వాళ్ళని పిలిపించి గవర్నమెంట్ వాళ్ళు పార్కింగ్ స్థలాన్ని నువ్వు దేనికి ఎలాగ రెంట్కి ఇస్తున్నావు, నీ దగ్గరికి వచ్చిన పార్కింగ్ బళ్ళు కింద పార్కింగ్ పెట్టుకోవాలి మెయిన్ ఇష్యూ. ఇంకోటి ఏంటంటే ఆ షాపులోళ్ళని కూడా ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు హెచ్చరించి, బాబు నీ షాప్ ముందు బండి పెడితే నీకు కూడా కేసు రాస్తాం. కొద్దిలో గొప్ప మొదలైందనుకోండి, ప్రతి ఏరియాలో కూడా బళ్ళు రోడ్ల మీద ఉండవు, రావటం పోవటం ఫ్రీగా ఉంటది. రద్దీ ప్రాంతాల్లో మల్టీ లెవెల్ స్మార్ట్ పార్కింగ్ అవసరమని దశాబ్ద కాలంగా విజయవాడ నగరపాలక సంస్థ ప్రణాళికలు రచిస్తూనే ఉంది. కానీ ఒక్కచోట అందుబాటులోకి తేలేదు. ఈ ఏడాది వన్ టౌన్, బీసెంట్ రోడ్ వంటి రద్దీ ప్రాంతాల్లో తప్పనిసరిగా అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. 4 నెలలైనా ఆ దిశగా చర్యలు లేవు. పీపీపీ విధానంలో మహంతి మార్కెట్ ప్రాంతంలో మల్టీ లెవెల్ స్మార్ట్ పార్కింగ్ ఏర్పాటు ప్రణాళికలు పట్టాలెక్కలేదు. మున్సిపల్ శాఖ అధికారులతో పోలీస్ శాఖ ఆ దిశగా సంప్రదింపులు చేస్తోంది. రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలు గుర్తిస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. 4-వీలర్ పార్కింగ్ని మనం ఎన్ఫోర్స్ చేయాలంటే కొన్ని ప్లేసెస్ ఐడెంటిఫై చేయడము, ఆ ప్లేసెస్లో RFID స్కానర్స్ పెట్టాలని అనుకున్నాం. RFID స్కానర్ పెట్టినప్పుడు ఎలాగూ ప్రతి కార్ కూడా ఫాస్ట్ ట్యాగ్ ఉంటుంది కాబట్టి ఫాస్ట్ ట్యాగ్ బేస్డ్ వారితో కూడా మాట్లాడుతున్నాము. సో దాన్ని ఇంటిగ్రేట్ చేసుకుంటూ పార్కింగ్ అనేది కరెక్ట్ నిర్దేశించిన ప్రదేశాల్లోనే పార్క్ చేయాలి. దాన్ని త్వరలోనే మనం టేకప్ చేస్తాము. సో దానికి ఏంటంటే నెంబర్ ఆఫ్ RFID స్కానర్స్ ఎక్కువ కావాలి సిటీలో. అవి కొంత సమకూర్చుకున్న తర్వాత మనం ముందుకెళ్ళాలనేది ఆలోచన. మోటార్ సైకిల్స్కి మనము RFID ట్యాక్స్ ఇస్తే ఎలా ఉంటుంది అనేది ఒక ఆలోచన. పార్కింగ్ ప్లేసెస్లో ANPR కెమెరాస్ పెట్టడము, ఇలాగ టెక్నాలజీని అనుసంధానం చేస్తూ పార్కింగ్ని మనము నియంత్రించాలనే ఆలోచన ఉంది. సో ఒక మొబైల్ అప్లికేషన్ అస్త్రం అనే ఒక మొబైల్ యాప్, సిటిజన్ యాప్ ఇవ్వబోతున్నాం. సో దానివల్ల ఏంటంటే ఎక్కడ పోయినా కూడా ఎక్కడ పార్కింగ్ ప్లేస్ ఎత్తుకోవకుండా జస్ట్ ఆ యాప్లో కనిపిస్తుంది. సో అటువంటిది పబ్లిక్ పార్కింగ్లన్నీ కూడా ఈ యాప్లోకి తేవాలనేది ఒక ఆలోచన. సో అక్కడికి ఈ వెహికల్ వెళ్తుండగానే ఒక ANPR కెమెరా ఉంటుంది. ఆ స్లాట్ అనేది బుక్ అయిపోతుంది. స్లాట్లో ఒక వెహికల్ ఉంది కాబట్టి అది ఆటోమేటిక్గా డిజపర్ అయిపోతుంది. ఇంకా అది అవైలబిలిటీ చూపించాడు. అలాగా కొన్ని ప్లాన్ చేస్తున్నాము. ఏలూరు, బందర్ రోడ్, బీసెంట్ రోడ్, కాళేశ్వరరావు మార్కెట్ ప్రాంతాల్లో మల్టీ లెవెల్ పార్కింగ్ కోసం గతంలోనే అధ్యయనం జరిగింది. అయితే కమిషనర్ల బదిలీతో ప్రతిపాదనలు అటకెక్కాయి.